అందరికీ నమస్కారం అండి. పట్టు చీరలు ఎలా తయారవుతాయి? ఫస్ట్ స్టార్టింగ్ ఈ గుడ్డు ఇలా ఉంటుంది. ఈ గుడ్డు కొద్దిగా పగిలిన తర్వాత చిన్న పురుగులు ఇలా తయారవుతాయి. ఈ పురుగులు తయారు ఇలా ఉన్న తర్వాత ఇంకా కొద్ది రోజులకు మరి ఇలా అవుతాయి. చూడండి, ఈ పురుగులు కొంచెం బాగా ఆకు తినేసి ఇలా అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వీళ్ళని తీసుకొని పోయి ఇలా వేస్తారు. ఇంకా ఇప్పుడు కొద్ది రోజులు ఇది ఎన్ని రోజులు పడుతుంది? 3 డేస్కేనా? 5వ స్టేజ్. 5వ స్టేజ్ వచ్చే కొద్దీ ఈ పురుగులని ఇలా ఆకు తిని ఇలా అవుతాయి. ఇవి పట్టు పురుగులు. చూడండి, ఈ పురుగుల ద్వారానే మనకు పట్టు దారం వస్తుంది. కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాలు పూర్వం రాజుల పరిపాలనలోనే ఇలాంటి తయారు చేసి పట్టు తయారు చేస్తున్నారంటే ఇప్పుడు నాలెడ్జికి అప్పుడు నాలెడ్జి గొప్పదా, ఇప్పుడు నాలెడ్జి గొప్పదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించేయండి. అప్పుడు పురుగులు ఇలా, ఈ పురుగులతోనే పట్టుదారం తయారవుతుంది. లాస్ట్ గూళ్ళు కట్టే ముందరగా ఇలా వేస్తారు. దాని మీద పెట్టినామంటే దీంట్లోకి వచ్చేస్తాయి. పట్టుకొని చూడు, దారం కనపడతా ఉంది, చుట్టుకుంటాను, టచ్ చేస్తుంటాను. ఇవి ఈ స్టేజ్ పట్టుగుళ్ళు తయారవుతున్నాయి. మొత్తం గూళ్ళన్నీ తయారైన తర్వాత ఇలా అవుతుంది. ఇది పట్టుగుళ్ళు. ఇవి చిన్న పురుగులతో చేసిన గుళ్ళు ఇవి. మరి అడవిలో మల్బర్ ఆకులకు టస్సార్ రేషం చాలా లావుగా ఉంటాయి. ఈ పురుగులు తీసుకుపోయి ఒక చెట్ల పైన వేస్తే ఆ చెట్ల పైనే మొత్తం గూళ్ళు ఇంతగా బాగా ఇంత లావు సైజు వస్తాయి. ఇవి ఈ టస్సార్ రేషము ఇలాగ ఉంటుంది. అర్జున ప్లాంట్ పైన ఈ చెట్ల పైన పెరుగుతుందంట. మనం ఎప్పుడు చూడలేదు. మన చేనేత కార్మికులు కూడా తెలుసుకోవాలి, చాలా ఉంది. ఇది మల్బారీ గూళ్ళు, టస్సార్ రేషము. ఇదిగోండి, దీంట్లో నుంచి వచ్చిన రేషంలోనే ఇది రేషం. ఇది మొత్తం టస్సార్. మనకు డూబ్జాన్ కర్టన్స్ ఇట్లా దాంట్లోకి అంతా పోతుంది లావు రేషము. మొత్తం అంతా చీరలకైతే వాడరు ఇది. ఈ టస్సార్ వచ్చేసి అడవిలో పెరుగుతున్న ఈ గూళ్ళ ద్వారా వచ్చిండే ఇది టస్సార్. ఈ పురుగు ఒక్క గూడు చూడండి, ఈ గూడు 1200 మీటర్లు దారం వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, 1200 మీటర్లు దారం వస్తుందంటే ఎవరు నమ్మరు. ఇంత ఒక పురుగు 1200 మీటర్లు దారం వస్తుంది. ఇలాంటి గూళ్ళు ఒక 4-5 కలిపి ఒక దారంగా తయారు చేస్తారు. ఇదే పట్టు చీర. ఇది అడవిలో పెంచుతారు. చెట్లపైన వదిలేస్తే ఈ గూడు తయారవుతుంది. ఈ గూడులో 2500 మీటర్ల దారము, ఒక గూడుకు వచ్చి 2500 మీటర్ల దారం వస్తుంది. ఇలాంటివి 2-3 కలిపి ఒక దారం చేస్తారు. ఆ దారం అంతా కట్లు పోసి దీన్ని ఇలాగా తయారు చేస్తారు. దీన్ని చేసి మరీ చుట్టి దీని ద్వారా పట్టు చీరలు తయారు చేస్తారు. కనీసం 10 మంది అయితే ఒక చీర తయారవుతుంది, ఒరిజినల్ పట్టు. కానీ చాలామంది పట్టు కాకపోయినా పట్టు దారం అని చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా మంది అది నమ్ముతున్నారు. ఒరిజినల్ పట్టు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు ధర్మవరంలో ఇలాంటిది
ఇది కేజీ 6,000 చిల్లర 6,500 ఇస్తే దీన్ని తీసుకొని పోయి డైనింగ్కి వేసి ఇలా కలర్ వేస్తే మొత్తం ఇది పురుగు కక్కినప్పుడు ఇలా వస్తుంది. దీన్ని తీసుకొని పోయి డైనింగ్కి వేస్తే కలర్ అద్దితే ఇలా వస్తుంది. కానీ కేజీ వేస్తే 650 గ్రాములు మాత్రమే వస్తుంది. మిగతాదంతా ఆ పురుగు కక్కింటుంది కాబట్టి మొత్తం తరుగుపోతుంది. తరుగుపోయి ఇలా అద్దిన తర్వాత దీనికి కేవలం 600, 750 గ్రాములు, 700 అంతకంటే ఎక్కువ రాదు. 650 గ్రాములు వస్తుంది. తరుగు ఎక్కువ పోతుంది. ఈ 650 కేజీ అంటే ఓ 2 చీరలకు ఒక చీరకు పైన వస్తుంది అనుకోండి. కనీసం ఎంత రేటు పడుతుంది? దారమే 6,500 పడుతుంది. 700 గ్రాములు. కానీ తెలియని వాళ్ళు చాలామంది పట్టు చీరలని చాలామంది చెప్తానే నమ్ముతున్నారు. ఒరిజినల్ ఫీవర్ పట్టులో 12,500, 13,000 దగ్గర పెడితేనే మంచి ఒరిజినల్ పట్టు వస్తుంది. ఇంకా తక్కువ అంటే 10,000 పైన నుంచి మంచి ఒరిజినల్ పట్టు వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది పట్టు క్లాత్. ఇది ఒరిజినల్ పట్టు. ఇలాంటి పట్టు చీర కావాలన్నా కూడా ఒరిజినల్ ఫీవర్ పట్టు అయితే ఒక అర్ధ కేజీ పైన ఉందనుకోండి, నేసిండే కూలి జల్తారు సేమ్ సాదా చీరే దగ్గర 8,000, 10,000 అవుతుందండి ఒరిజినల్. ఈ జల్తారు మంచిది అయితే ఏముండదు, గుట్ట అందు ఏమి ఉండదు, అయినా సాదా ఉంటుంది. సాదా చీరే ఇంత కాస్ట్ పడుతుంది. దీనికంతా ఈ జరీనే మైను. జల్తార్ను బట్టి రేట్ వస్తుంది. ఇది కడపలో పోలీస్ గ్రౌండ్లో ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ మొత్తం అన్ని వేషాలన్నీ ఉంచారు. నేను ప్రజలకు తెలియదు కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. చూడండి, ఈ స్థాయి నుంచి రైతు పండిస్తే ఇలా అవుతుంది. ఎన్ని రోజులు కష్టమో చూడండి ఒకసారి. పురుగులు, ఈ పురుగుల ద్వారానే మనకు దారం వస్తుంది. ఏ గూడు చూడండి, ఇంత కష్టపడితే రైతు పండిస్తే ఏదో మిక్సీలు పెట్టి వాళ్ళు ఎవరో నేస్తా అంటే అది మంచిదని ఆలోచన చేస్తున్నారు చాలామంది. ఒరిజినల్ ఫీవర్ పట్టు. ఇది ఒరిజినల్ పట్టుదారం. ఇది అండి పట్టుదారం. ఇలా తయారు చేస్తాం మేము పట్టు చీరలు. ఎంతో మంది 10 మంది కష్టపడితే ఒక చీర తయారైతుంది. ఒరిజినల్ పట్టు ఇలా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. గణతంత్ర దినోత్సవం రోజు ఇది చూసి తెలియని వారికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది కలర్ రేషాలు. భారత్ మాతాకి జై. మీ పద్మరాజా, ధర్మవరం, సత్యసాయి జిల్లా. రేషం ఎలా తయారవుతుంది ఈ వీడియో చూడండి. పట్టు దారం నుంచి పట్టు చీరలు తయారయ్యేంత వరకు ఇక్కడ దీంట్లో చూపించాను. ఒకసారి ఈ వీడియోని చూడండి. అందరూ తెలియని వారికి తెలియపరచండి. భారత్ మాతాకి జై. మీ పద్మరాజా, ధర్మవరం, సత్యసాయి జిల్లా.